షలోం ప్రభనేసు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. మనలో చాలా మంది బైబిల్ చదివేటప్పుడు, ముఖ్యంగా వంశావళిని చదివేటప్పుడు చాలా వరకు ఏం చేస్తూ ఉంటామో ఆ వంశావళిని స్కిప్ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఆ వంశావళిలో ఆ పేర్లను పలకడానికి కూడా మనకు చాలాసార్లు కష్టంగా ఉంటది. అంతేకాదు, మనం ఏమనుకుంటామంటే ఆ వంశావళి నుండి మనం ఏం నేర్చుకుంటాం? అందులో మనం ఆత్మీయంగా అప్లై చేసుకోవడానికి ఏముంటుంది? ఆదాము కుమారుడు ఈయన, ఈయన కుమారుడు ఇంకొక ఆయన, అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇలా ఆ యొక్క వంశ వృక్షమే ఉంటుంది కదా. ఆ వంశావళిలో నుండి నేర్చుకోవడానికి అందులో లోతైన సంగతులు ఏముంటాయి అనేసి చాలా వరకు ఆ యొక్క వంశావళిని ఏదో చదవాలి కాబట్టి అలా చదువుకుంటూ వెళ్తాం మనం. కానీ ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన విషయాన్ని చూడబోతూ ఉన్నాం. ఆదికాండము 5వ అధ్యాయంలో ఆ యొక్క వంశావళిలో దేవుడు ఒక అద్భుతమైన మర్మాన్ని దాచిపెట్టాడు. వంశావళిలో దేవుడే మర్మాన్ని దాచిపెట్టాడు అని తెలుసుకోవాలి అని అంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. టాపిక్ లోకి వెళ్ళడానికంటే ముందుగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బైబిల్ని అందుబాటులో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఒక పెన్ను అలాగే పేపర్ కూడా మీకు దగ్గరలో అందుబాటులో పెట్టుకోండి. ఓకే, మనం ఆదికాండము 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండము 5వ అధ్యాయం అంతా ఒక వంశావళి మనకు కనబడుతూ ఉన్నది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనంటే ఆదాము నుండి నోవహు వరకు ఈ యొక్క వంశావళి మనకు కనబడుతూ ఉన్నది. ఎందుకు ఆదాము నుండి నోవహు వరకు తెలియజేయడానికి ఒక వంశావళి కొరకు ప్రత్యేకంగా ఒక అధ్యాయమే కేటాయింపబడింది? ఎందుకు అనంటే ఆదాము నుండి నోవహు వరకు ఉన్న వంశావళికి ఒక బలమైన ప్రాధాన్యత ఉన్నది, అందులో ఒక మర్మం ఉన్నది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ యొక్క అధ్యాయంలో ఆదాము నుండి నోవహు వరకు ఎంతమంది ప్రధానమైన వ్యక్తులు ఉన్నారో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. ఆ 5వ అధ్యాయము 4వ వచనంలోకి వచ్చినట్లయితే ఆదాము కుమారుడైన షేతు మనకు కనబడుతూ ఉన్నాడు. మొదటిగా ఆదాము, అటు తర్వాత ఆదాము కుమారుడు ఎవరు? షేతు. ఇప్పుడు షేతు కుమారుడు ఎవరు? 6వ వచనంలో గమనించినట్లయితే ఎనోషు కనబడతా ఉంటున్నాడు. షేతు కుమారుడు ఎవరు? ఎనోషు. ఇప్పుడు ఎనోషు కుమారుడు ఎవరు? కేయినాను. 9వ వచనంలో మనం చూస్తా ఉంటున్నాము. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. ఇప్పుడు కేయినాను కుమారుడు ఎవరు? మహలలేలు. ఈ యొక్క మహలలేలును 12వ వచనంలో చూస్తాం చూడండి. ఓకేనా? కేయినాను కుమారుడు మహలలేలు. ఇప్పుడు మహలలేలు కుమారుడు ఎవరు? ఎరెదు. ఎరెదు. జాగ్రత్తగా గమనించండి, ఏ పేరు కూడా మీరు మిస్ అవ్వకూడదు. 15వ వచనంలో చూస్తాము ఎరెదు. ఎరెదు కుమారుడు ఎవరు? హానోకు. అది ఎక్కడ మనం చూస్తాము అనంటే 18వ వచనంలో ఎరెదు కుమారుడు హానోకు. అటు తర్వాత హానోకు కుమారుడు ఎవరు? మెతూషెల. 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క మెతూషెలను. ఓకేనా? ఈ యొక్క మెతూషెల కుమారుడు ఎవరు? లెమెకు. 26వ వచనంలో చూస్తాము ఈ యొక్క లెమెకును. అటు తర్వాత లెమెకు కుమారుడు ఎవరు? నోవహు. 29, 30 వచనాలలో చూస్తాము మనం ఈ యొక్క నోవహును. ఈ రకంగా ఆదాము నుండి నోవహు వరకు తెలియజేయడానికి ఆ వంశావళి కొరకు ఒక అధ్యాయాన్ని కేటాయించారు. ఇది తప్పక పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టే జరిగింది. ఆదాము నుండి నోవహు వరకు ఎంతమంది ఉన్నారు టోటల్ గానంటే 10 మంది ఉన్నారు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూద్దాం. ఓకేనా? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఇక్కడ చూడండి ఈ యొక్క వంశావళి ఆ పేర్లను చూడండి. మొట్టమొదటిగా ఎవరు కనబడతా ఉంటున్నారు? ఆదాము, 2వ వ్యక్తి షేతు, 3వ వ్యక్తి ఎనోషు, 4వ వ్యక్తి కేయినాను, 5వ వ్యక్తి మహలలేలు, 6వ వ్యక్తి ఎరెదు, 7వ వ్యక్తి హనోకు, 8వ వ్యక్తి మెతూషెల, 9వ వ్యక్తి లెమెకు, 10వ వ్యక్తి నోవహు. నోవహు వరకు చాలు మనకు. 5వ అధ్యాయంలో నోవహు వరకే ఉన్నది కాబట్టి ఆదాము నుండి నోవహు వరకు మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు మనము లూకా సువార్త 3వ అధ్యాయము 37వ వచనం నుండి చూద్దాం. ఇక్కడ ఏంటి అని అంటే ఈ యొక్క అధ్యాయంలో వంశావళి అనేది రివర్స్ గా ఉంటుంది. ఆదాము నుండి కాకుండా యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర నుండి ఆదాము వరకు రివర్స్ లో ఉంటుంది ఇక్కడ వంశావళి. 37వ వచనం నుండి నోవహు లెమెకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల హానోకుకు, హానోకు ఎరెదుకు, ఎరెదు మహలేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు,
ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఓకే, ఇప్పుడు ఆది కాండము 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. మరలా ఏంటి నెహెమ్యా అక్కడ వంశావళి ఇక్కడ వంశావళి చదివిస్తా ఉంటున్నావు, అసలు మ్యాటర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. వాక్యంలో లోతైన సంగతుల ఎడల ఆశ కలిగి ఉన్నవారు కొంచెం ఓర్పుతో చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అని అంటే, మీరు అందుబాటులో పెట్టుకున్న ఆ యొక్క బుక్ మీద అయితేనేమి, పేపర్ మీద అయితేనేమి జాగ్రత్తగా ఈ యొక్క పేర్లు రాసుకోండి. అలాగే పక్కనే ఆ పేర్ల యొక్క అర్థాన్ని రాసుకోవడానికి కొంత స్పేస్ వదిలిపెట్టండి. మొట్టమొదటిగా ఆదాము, ఓకేనా, నంబర్ 1 అనేసుకొని ఆదాము అని రాసుకొని పక్కన ఆదాము యొక్క అర్థం రాసుకోండి. ఆదాము యొక్క మీనింగ్ ఏంటంటే మ్యాన్ అనగా మానవుడు. రెండో వ్యక్తి ఆదాము కుమారుడు, ఆయన పేరేంటి? షేతు. ఓకే, నంబర్ 2 అని పెట్టుకొని షేతు అని రాసుకొని పక్కనే అపాయింటెడ్, తెలుగులో నియమింపబడిన అని అర్థం. ఓకేనా, నియమింపబడిన అని రాసుకోండి. ఇంగ్లీష్ లో అవసరం లేదు కానీ తెలుగులో రాసుకోండి. ఆదాము అంటేనేమో మానవుడు, షేతు అంటేనేమో నియమింపబడిన అని అర్థం. దయచేసి గమనించండి, ఈ యొక్క పేర్లకు నేను కాదు అర్థాలు ఇచ్చేది. ఒరిజినల్ హీబ్రూలో ఏ అర్థమైతే ఉన్నదో ఆ అర్థాన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. మీకు ఒరిజినల్ హీబ్రూ యొక్క అర్థము కావాలంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో నేను లింక్ మెన్షన్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆ యొక్క పేర్ల యొక్క కంప్లీట్ అర్థాలు మీరు స్పష్టంగా చూడొచ్చు. దానిని బట్టి ఇదేదో నేను క్రియేట్ చేస్తున్నది కాదు కానీ అది వాక్యంలో ఉన్నదే అన్న స్పష్టత మీకు వస్తుంది. ఓకే, షేతు అన్న పేరుకు అర్థం రాశారు కదా. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు? ఎనోషు. ఓకేనా, ఎనోషు. ఎనోషు పక్కన అర్థం ఏంటి అని అంటే మర్త్యుడు. మర్త్యుడు మరణమునకు లోనైన వాడు అని అర్థం. ఓకే, ఎనోష్ అనగా మర్త్యుడు, మరణమునకు లోనైన వాడు. నాలుగో వ్యక్తి కేయినాను. నాలుగో వ్యక్తి ఎవరు? కేయినాను. కేయినాను పేరుకున్న అర్థం ఏంటి అని అంటే దుఃఖము లేక దుఃఖించువాడు అని అర్థం. ఓకే, దుఃఖము లేక దుఃఖించువాడు అని అర్థం. ఐదో వ్యక్తి పేరేంటి? మహలలేలు. ఐదో వ్యక్తి పేరేంటి? మహలలేలు. మహలలేలు అన్న పేరుకు అర్థం ఏంటి అని అంటే దేవుని స్తుతించువాడు, దేవుని చేత స్తుతి నొందినవాడు. దేవుని చేత స్తుతి నొందినవాడు అని అంటే దేవుడేదో మనిషిని స్తుతిస్తున్నాడు అన్నట్టుగా కాదు గాని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు అని చెప్పవచ్చు. ఓకే, మహలలేలు అని రాసి పక్కన దేవుని స్తుతించువాడు, దేవుని చేత సాక్ష్యం పొందినవాడు అని రాసుకోండి. ఆరో వ్యక్తి ఎవరు? ఎరేదు. ఎరేదు యొక్క అర్థం ఏంటి అని అంటే పైనుండి కిందికి దిగి వచ్చుట అని అర్థం. ఓకేనా, ఎరేదు అని రాసుకొని పక్కన పైనుండి కిందికి దిగి వచ్చుట అని రాసుకోండి. ఏడో వ్యక్తి ఎవరు? హానోకు. హానోకు అన్న పేరుకు అర్థం ఏంటి అని అంటే బోధించుట మరియు ప్రతిష్ఠించుట అని అర్థం. టీచ్ అండ్ డెడికేట్. హానోకు అన్న పదానికి బోధించుట, ప్రతిష్ఠించుట అని అర్థం. ఎనిమిదవ వ్యక్తి ఎవరు? మెతూషెలా. మెతూషెలా అన్న పేరుకు అర్థం ఏంటి అని అంటే వెన్ హీ డైస్, మరణము నొందినప్పుడు అని అర్థం. సో కాబట్టి మెతూషెలా అన్న పేరు పక్కన మరణము నొందుట అని రాసుకోండి. తొమ్మిదో వ్యక్తి ఎవరు? లెమెకు. లెమెకు అన్న పదానికి అర్థం ఏంటి అని అంటే హ్యూమిలియేషన్ అండ్ షేమ్ అనగా అవమానము, సిగ్గు అని అర్థం. లెమెకు అన్న పేరుకు అవమానము మరియు సిగ్గు అని అర్థం. పదో వ్యక్తి ఎవరు? నోవహు. నోవహు అన్న పదానికి, నోవహు అన్న పేరుకు అర్థం ఏంటి అని అంటే విశ్రాంతి. అంతేకాదు హీబ్రూలో ఈ యొక్క నోవహు అన్న పేరుకు మరొక అర్థం ఏంటి అని అంటే కంఫర్ట్, ఓదార్పు అని కూడా అర్థం. అయితే ఆ అర్థానికి ఉన్న హీబ్రూ రూట్ పదం అనేది మెనాఖేమ్ అన్న పదం నుండి వచ్చింది. ఆ యొక్క ఓదార్పు, విశ్రాంతి అన్న పదాలకు రూట్ పదం అనేది మెనాఖేమ్ అన్న పదం నుండి వచ్చింది. ఆ యొక్క మెనాఖేమ్ అన్న పదము తల్ముద్ లో మెస్సయ్యాకు ఉన్న ఒక పేరు. యూదులు ఏ మెస్సయ్య కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క మెస్సయ్యాకున్న మరొక పేరు ఏంటి అని అంటే మెనాఖేమ్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఆ యొక్క పేర్లన్నీ రాసుకున్నారు కదా, ఆ యొక్క మీనింగ్స్ అంతా రాసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఈ యొక్క వంశావళిని రివర్స్ లో చదువుదాం. నోవహు నుండి అలా పైకి చదువుదాం. రివర్స్ లో ఎందుకు చదవాలి బ్రదర్ అన్న ప్రశ్న మీరు అంటారు. కాబట్టే నేను లూకాసు వార్తల వంశావళిని మీ ద్వారా చదివిచ్చాను. లూకాసు వార్తల వంశావళి ఎలా ఉంది? రివర్స్ లో ఉంది. అంతేకాదు ఈ యొక్క పేర్లను యాడ్ చేసుకుంటూ నేను సెంటెన్స్ ఫామ్ చేస్తాను. ఆ యొక్క ప్యాసేజ్ మొత్తంలో సువార్త అద్భుతంగా మీకు వినబడుతుంది. నోవహు దగ్గర నుండి. నోవహు అంటే విశ్రాంతి కదా. చలో స్టార్ట్ చేద్దాం. మానవాళికి నిత్యమైన విశ్రాంతిని అనుగ్రహించడానికి, ఓకే, అవమానము సిగ్గుతో కూడిన మరణము నొందుటకు. అవమానము, సిగ్గు అంటే
లెమెకు యాడ్ అయిపోయినాడు. మరణము నొందుటకు అనంటే మెతుషెల యాడ్ అయిపోయినాడు. అనేకులకు రక్షణ మార్గము బోధించుటకు అనంటే హానోకు కూడా కవర్ అయిపోయినాడు. పైనుండి కిందికి దిగి వచ్చి అనంటే ఎరదు కూడా యాడ్ అయిపోయినాడు. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ తండ్రి చేత స్తుతి నొందుతూ, ఈ సెంటెన్స్ తోటి మహలలీలు కూడా యాడ్ అయిపోయినాడు. దుఃఖమునకు మరణమునకు లోనైన వారిని రక్షించుటకు, దుఃఖము మరణమునకు లోనైన అనగానే కైనాను యాడ్ అయిపోయినాడు, ఎనోషు యాడ్ అయిపోయినాడు. నియమింపబడిన అని అనగానే షేతు యాడ్ అయిపోయినాడు. నియమింపబడిన మానవుడు అనగానే ఆదాము కవర్ అయిపోయినాడు. ఆయనే రెండవ ఆదాము లేక కడవరి ఆదామైన దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఓకే, ఇప్పుడు పేర్లు పలకను కానీ ఓన్లీ నేను ఆ సెంటెన్స్ మరొక్క మారు చదువుతా ఉంటాను. ఆ ప్యాసేజ్ మొత్తము జాగ్రత్తగా వినండి. మానవాళికి నిత్యమైన విశ్రాంతిని అనుగ్రహించడానికి, అవమానము సిగ్గుతో కూడిన మరణము పొందుటకు, అనేకులకు రక్షణ మార్గము బోధించుటకు ప్రతిష్ఠింపబడి పైనుండి కిందికి దిగివచ్చి తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ తండ్రి చేత స్తుతి నొందుతూ దుఃఖమునకు మరణమునకు లోనైన వారిని రక్షించుటకు నియమింపబడిన మానవుడు ఆయనే రెండవ ఆదాము లేక కడవరి ఆదామైన దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ 5వ అధ్యాయంలో ఏ పేర్లైతే ఆది కాండము నుండి నోహ వరకు ఉన్నాయో ఆ పేర్లన్నిటిలో సువార్త మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. చూడండి, లెమెకు ఊరికనే నోవహు అని పేరు పెట్టలేదు. ప్రవచనాత్మకముగా దేవుని చేత ప్రేరేపింపబడి ఇతని ద్వారా దేవుడు మనకు నెమ్మదిని కలగజేస్తాడు అనేసి నోవహుకు ఆ యొక్క పేరు పెట్టడం జరిగింది. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, ఇది దేవుడి ఏర్పాటు. ఎందుకు అనంటే ఆ రకంగా పేరు పెట్టడం అనేది స్వార్థను తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆదాము నుండి వస్తున్న ఆ యొక్క శాపము, ఆ యొక్క పాపము నుండి దేవుడు ఏ రకంగా విడుదల ఇవ్వబోతూ ఉన్నాడో చెప్పే ఒక మర్మముతో కూడిన ప్యాసేజ్ ఇది. నోవహు ఏ రకంగా అయితే భయంకరమైన జల ప్రళయము నుండి ఆ యొక్క ఓడ ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో, తన కుటుంబాన్ని నిజమైన విశ్రాంతిలోనికి నడిపించాడో, అదే రకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆదాము నుండి వస్తున్న శాపము నుండి, పాపము నుండి, మరణము నుండి, దుఃఖము నుండి మనల్ని విడిపించడానికి రక్షణ ఓడలోకి రమ్మని మనకు ఆహ్వానమిస్తూ ఉన్నాడు. దేవుడి మహాకృపను బట్టి, దేవుని పిలుపునకు విధేయత చూపుతూ మనం అందరము ఆ యొక్క రక్షణ ఓడలోకి ప్రవేశించాము. అంతేకాదు, మహాభయంకరమైన ప్రళయము అతి సమీపంలో రానై ఉన్నది. చాలా వరకు ప్రవచనాలు మన కళ్ళ ముందే నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇంకా అతి సమీపంలో రానున్న రోజుల్లో మిగతా ప్రవచనాలు కూడా నెరవేర్చబడనై ఉన్నాయి. సో కాబట్టి రక్షణ ఓడలోకి ప్రవేశించిన నీవు నేను కూడా మన తోటి వారిని, మన కుటుంబీకులను, మన బంధువులను, మన స్నేహితులను ఆ ఓడలోకి ప్రవేశించే విధముగా క్రీస్తు శిలువ శక్తి ద్వారా వారిని నడిపించవలసిన వారమై ఉన్నాము. అది మన బాధ్యత అనేది మర్చిపోకూడదు. చూసారా, దేవుడు ఏ పేరును కూడా ఒక ఉద్దేశం లేకుండా బైబిల్లో లిఖింపజేయలేదు. బైబిల్లో పేర్కొన్న పేర్లకైతేనేమి, కొలతలకైతేనేమి, వేటికైనా గానీ ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది, డీప్ మీనింగ్ ఉంది. యాక్చువల్ గా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, నెక్స్ట్ వీక్ లో ఒక అద్భుతమైన వీడియోను నేను మీ ముందుకు తీసుకొని రాబోతూ ఉన్నాను. బైబిల్లో ఉన్న ప్రతి పదము ఎంత ప్రాముఖ్యమో తెలియజేసే వీడియో. అంతేకాదు, దేవుడు ఆదిలోనే తన ప్రణాళికను ఏ రకంగా డిసైడ్ చేసేసాడో, డిక్లేర్ చేసేసాడో తెలియజేసే ఒక అద్భుతమైన వీడియో అది. అందుకనే బైబిల్లోని ప్రతి పదం ఎంత ప్రాముఖ్యమో బైబిల్ చదివేటప్పుడు మనం వచనం ఆ పదము ఎంత జాగ్రత్తగా చదవాలో తెలియజేయడానికే నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఒక నూతనమైన సంగతి కనుక మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోమాకండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.